హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు ప్రతి ఒక్క పాయింట్ మంచిగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో యూట్యూబ్లో 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి మొత్తం టిప్స్ చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో యూట్యూబ్లో 4000 అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలంటే సో హార్డ్ వర్క్ ఒకటే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఎందుకంటే స్మార్ట్ వర్క్ ఉంటే ఇంకా తొందరగా కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో మీరు ఏదైతే కంటెంట్ చేస్తారో అది ఫస్ట్ క్లారిటీ ఉండండి. లైక్ ఎట్లా అంటే, మీరు కామెడీ చేస్తారా, లేకపోతే టెక్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఎడ్యుకేటెడ్ పర్పస్ చేస్తారా. సో మీరు దేని గురించి అయితే వీడియో చేస్తారో అది ఫస్ట్ మీ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో అందులో మీరు ఇచ్చే కంటెంట్ ఎట్లుండాలంటే కొంచెం డిఫరెంట్ డెప్త్ ఉండాలి. లైక్ ఎట్లా అంటే, వాళ్ళు మీ వీడియో క్లిక్ చేసిరంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్దు, అట్లా ఉండాలి వీడియో. సో ఒకవేళ మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఒకవేళ మీరు కామెడీ చేయాలనుకుంటే మాత్రం సో వాళ్ళు మొత్తం పగలబడి నవ్విపోవాలి, అట్లా ఉండాలి మీ కంటెంట్. సో అండ్ అలా ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే థంబ్నెయిల్ ఉంటుందో సో అది డిఫరెంట్గా క్రియేట్ చేయండి. లైక్ ఎట్లా అంటే, బాగా పెద్ద కూడా ఉండొద్దు. ఏదైతే టైటిల్ ఉంటుందో చాలా షార్ట్గా ఉండాలి. సో అందులో అట్రాక్టివ్గా టైటిల్ ఉండాలి. సో వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు చేసే వీడియో సో ఎట్లా ఉండాలంటే, వాళ్ళకు స్కిప్ చేయకుండా చూసేలాగా ఉండాలి. అంటే వాళ్ళకు బోర్గా ఫీల్ కావద్దు. వాళ్ళు ఎక్కువసేపు మీ వీడియోలో వాళ్ళు స్టే చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు కంప్లీట్ అవుతుంది. లైక్ ఎట్లా అంటే, సో నాకు ఒక వీడియో చేసిన అప్పట్లో అది అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అదేంటంటే, సో ఫోక్ యాక్టర్ గడ్డం రాజు ఉన్నాడు కదా, అతను వీడియో చేస్తే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిన అంటే జస్ట్ ఒక 5000 to 10,000 ఎక్స్పెక్ట్ చేసిన. బట్ అనుకోకుండా అది 50,000 అయింది వీడియో. సో అట్లా అన్నమాట. అంటే ఏ వీడియో ఎప్పుడెట్లా పోతో తెలియదు, కానీ మనం మాత్రం సో మన ఎఫర్ట్స్ మాత్రం డిఫరెంట్ ఉండాలి. మంచిగా మనం చేసే కంటెంట్ మాత్రం సో సూపర్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సో లైక్ చేస్తారు. మన వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూస్తారు. అప్పుడు మన స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చూస్తే సో అప్పుడు మన వీడియో ఏదైతే ఉంటుందో వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ దాకా చూస్తే అప్పుడు వాచ్ అవర్ ఎక్కువ వస్తుంది, ఇంకా తొందరగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ మీ వీడియోస్ ఏవైతే ఉంటో చేసేటప్పుడు మాత్రం కన్సిస్టెన్సీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు చేస్తుండాలి. కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం సో వీడియోలు అనేవి అంత ఛానల్ అనేది అంత గ్రోత్ ఉండదు. కాబట్టి ప్రతిరోజు చేస్తుండాలి. కన్సిస్టెన్సీ మాత్రం ప్రతిరోజు ఉండాలి. సో అట్లా చేసుకుంటూ పోతే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఒక 1-2 monthsలోనే సో ఖచ్చితంగా 4000 అవర్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. కానీ కాకపోతే మీరు బాగా ఆలోచించండి. సో ఒకటి ఏంటంటే, మీరు ఎన్ని వీడియోలు వేస్తున్నారని కాదు, సో చేసే వీడియోలో ఎంత డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి మాత్రం ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా తొందరగా కంప్లీట్ అవుతుంది. సో ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh వేయింది అనుకో, మీరు ఒక 4-5 minutes అట్లా ఉందనుకో వీడియో, వాళ్ళు లాస్ట్ దాకా చూసిరు అనుకో, ఒక్క వీడియోతో మీకు 4000 వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆలోచించండి. సో మన ఇంకోటి ఏంటంటే, మీరు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలంటే మాత్రం పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. షార్ట్ వీడియోస్ చేస్తే 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. కానీ 4000 వాచ్ అవర్స్ మాత్రం కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ వీడియోలు చేయడం కన్నా తక్కువ వీడియోలు చేసినా మంచిది. కొంచెం డిఫరెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఇటువంటి టిప్స్ పాటించండి. అండ్ అలాగే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే, నా ఛానల్లో మాత్రం సో కామెడీ వీడియోస్ చేస్తుంటా, అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నా షార్ట్ వీడియోస్ చూడండి, అందులో మంచి షార్ట్ వీడియోస్ చేసిన. సో ఓకే, సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇటువంటి మంచి కంటెంట్ కోసం అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ కోసం, ఏదైనా యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మెయిన్ థింగ్గా కామెడీ వీడియోస్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. ఓకే, మరి మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.